guys, welcome back our YouTube channel Sanju Winto Entertainment. ఈ రోజు మనం వచ్చాం KKM Arts వాళ్ళ దగ్గరికి. ఇక్కడైతే మట్టి వినాయకులు అయితే చేస్తారు. ఇది చాలా ఫేమస్. ఇక్కడైతే మనమైతే అన్ని అయితే చెక్అవుట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం వచ్చేసాం ఫస్ట్ లైన్లో అయితే ఇక్కడైతే చూడండి ఈ ఫోటో టైప్ గణేష్ని అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఈ గణేష్ అయితే ఫోటో అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే పాము పడగలు ఉన్నాయి. గణేష్ అయితే పాము పడగల మీద అయితే కూర్చున్నాడు. ఇప్పుడు ఇటు చూసుకుంటే మహారాజా స్టైల్ గణేష్ మట్టి గణపతి చూసుకుంటే బాగున్నారు కదా ఈ గణేష్. ఇక్కడ చూసుకుంటే మాత్రం కాలభైర గణేష్ అయితే చూసుకుంటే బాగుంది. చూసుకుంటే బాగున్నారు కదా ఈ మట్టి గణపతి కాలభైర స్టైల్లో. ఇక్కడ ఇది చూసుకుంటే అయితే యూనిక్ గణేష్. ఇక్కడ వెనకాలైతే పికాక్ ఫెదర్స్ అయితే వస్తాయి. ఈ గణేష్ అయితే బాడీ బిల్డర్ లెక్క ఉన్నాడు. వెనకాల పికాక్ ఫెదర్స్ అయితే వస్తాయి. గణేష్ చూసుకుంటే మాత్రం పికాక్ ఫెదర్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తాయి. బాడీ బిల్డర్ లెక్క ఉన్నాడు ఈ గణేష్ అయితే బాగున్నాడు కదా. ఇటు సైడ్ అయితే బొజ్జ గణపయ్య మొత్తం అయితే కత్తి ఉంది. చూసుకుంటే బాగున్నాడు కదా ఈ గణేష్ కూడా. ఇదైతే ఈజీ 18-15 ఫీట్స్ అయితే ఈజీ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణేష్ అయితే బాగున్నాడు కదా. ఈ గణేష్ ఫోటో అయితే చూపిస్తా. మహారాజా స్టైల్ లెక్క ఉంటాడు గణేష్ అయితే. ఈ గణేష్ చూసుకుంటే మాత్రం చెట్టు అయితే పైన వస్తుంది. ఏ కారణమవుతుంది చెట్టు అయితే పైన వస్తుంది. ఇటు సైడ్ అంతా చెట్టు ఉంటాయి మొత్తం ఇదంతా. ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే బొజ్జ గణపయ్య మళ్ళీ. ఇక్కడ దీనికైతే ఫోటో అయితే లేదు. ఈ లైన్లో ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణేష్ కూడా బాగున్నాడు. దీనికి కూడా ఫోటో అయితే లేదు. ఇక్కడ ఇది చూసుకుంటే బొజ్జ గణపయ్య. ఫస్ట్లో మనం ఇది చూసాం కదా సేమ్ ఇలాంటిది ఎక్కడైతే ఉంది. ఈ ఫోటో అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే కృష్ణుడు ఉన్నాడు కదా. గణపయ్య అయితే వస్తాడు. పాము పడగల మీద నిల్చొని ఉంటాడు ఈ గణేష్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఈ టైప్ గణేష్ చేతిలో గణేష్ ఎక్కిస్తాడు. బాగున్నాడు కదా ఈ గణేష్ కూడా. ఇక్కడ చూసుకుంటే ఈ గణేష్ అయితే చాలా బాగున్నాడు ఈ గణేష్ కూడా. ఇక్కడ చూసుకుంటే మహారాజా స్టైల్ ఈ ఫోటో అయితే చూడండి మీరే. బాగున్నాడు ఈ గణేష్ కూడా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ల్యాడర్ ఉంది. లోపలికి వెళ్ళలేము. ఇక్కడ లోపల అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఈ గణేష్ చూసుకోండి. ఈ గణేష్ అయితే బాగున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడైతే వస్తాడు. ఇక్కడైతే కిందైతే లయన్ ఉంది. పైన గణేష్ అయితే నిలబడి ఉన్నాడు. దీని ఫోటో ఎక్కడ ఉందో తెలియదు. బాగుంది గణేష్ కూడా. ఇప్పుడైతే ఈ లైన్లో గణేష్ అయితే తింటూ ఉన్నాయి. ఇవన్నీ గణేష్ వస్తాయి ఎండ్ వరకు. ఇప్పుడైతే సెకండ్ లైన్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. లైన్లో ఫస్ట్ గణేష్ అయితే ఇలా ఉన్నాడు చూడండి. ఎలా ఉన్నాడు మహారాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇటు సైడు మళ్ళీ పైన 5 పాము పడగలు అయితే వచ్చాయి. ఇక్కడైతే చేతిలో అయితే కత్తి పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే బాగున్నాడు ఈ గణేష్ కూడా. ఈ గణేష్ అయితే ఎలా ఉంటాడో చూడండి మీరే. ఫోటో అయితే ఇక్కడ ఉంది ఈ టైప్ గణేష్ చూడండి. ఇక్కడ చూసుకుంటే ఈ
గణేష్ అయితే బాగున్నాడు. ఇటు సైడ్ లోపలికి చాలా ఉన్నాయి. ఇక్కడైతే మట్టి ఉంది. లోపలికి అయితే చాలా ఉన్నాయి. ఇంకా గణేష్ అయితే బాగున్నాడు. ఇక్కడైతే ఈ గణేష్ ఇక్కడైతే గణేశుడు వస్తాడు. ఇదేమో నంది. ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడైతే అటు సైడ్ అయితే చూసేద్దాం. ఇటు సైడ్ లోపలికి ఇంకా ఉన్నాయి. చాలా లోపల ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళడానికి రాదు. చూడండి బాగున్నాయి. ఇది ఫస్ట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళడానికి రాదు. అనుకుంటే ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఈ లైన్లో అయితే చాలా చాలా మంచి మంచి గణేష్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే ఈ గణేష్ ఉన్నాడు. లోపల వరకు ఉన్నాయి గణేష్. కానీ లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ వెళ్ళొచ్చేమో కానీ చూసుకుంటే కానీ ఇక్కడ ఎలుక మీద నిల్చొని వెళ్తున్నాడు. చూడండి ఇలా ఉంది. ఎలుక మీద నిల్చొని వెళ్తున్నాడు. లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఈ గణేష్ కూడా కూర్చోంటున్నాడు. రాజస్థాన్ లెక్క ఆరామ్సే కూర్చోంటున్నాడు. ఇక్కడ సేమ్ ఇదంతా అదే ఉన్నాయి. ఇక్కడ పాము మీద కూర్చోండి. లోపల ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న గణేష్ అక్కడికి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్లోనే ఈ గణేష్ అయితే కూర్చొని గణేష్ వాళ్ళు ఇటు సైడ్ కూడా చిన్న చిన్న గణేష్ చాలా ఉన్నాయి. ఇదైతే మస్తుంది. ఇక్కడైతే అయ్యప్ప స్వామి లెక్క కూర్చొని ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడైతే ఎలుక మీద అయితే నిలబడుతున్నాడు. ఇక్కడైతే నంది అవుతున్నాడు. నంది మీద అయితే గణేష్ అయితే కూర్చొని అవుతున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే కూడా నంది అవుతున్నాడు. నంది దగ్గర నిల్చొని ఇక్కడ నాకు తెలిసి ఏమొస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే ఇంకో అమ్మవారు అవుతుంది. ఈ గణేష్ మాత్రం హైలైట్. ఇక్కడ ఫోటో చూడండి. ఇప్పుడు ఇటు చూసుకుంటే మీరు షాక్ అవుతారు. ఈ గణేష్ అక్కడ కూడా ఉంది కదా అని. ఈ గణేష్ పోయిన ఇయర్ కూడా చేశారు. చూడండి ఇక్కడ ఇటు చూసుకుంటే ఇక్కడైతే కృష్ణ గణేష్ చెడు నంది ధరిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే పార్వతి కావచ్చు. పార్వతి ఇంకా ఇక్కడ గణేష్. ఇక్కడ చూసుకుంటే విష్ణు గణేష్. పాము ఇక్కడ గద. ఇటు చూసుకుంటే ఇక్కడైతే బాడీ బిల్డర్ గణేష్. ఇక్కడ చూసుకుంటే లోటస్ మీద అయితే కూర్చొని ఉంటాడు ఈ గణేష్. చూడండి ఫోటో మస్తు. ఇక్కడ మనం ఇంకా చూడలేదు కదా అప్పుడు. ఇక్కడ ఈ గణేష్ మస్తు. ఈ గణేష్ ఇంకా మనం ఇది అన్నీ చూడలేదు. ఇది లోపలికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ విష్ణు గణేష్. కృష్ణ గణేష్. 5
శివ గణేష్ ఉన్నారు. ఇక్కడ ఈ గణేష్, ఇక్కడ ఫోటో ఉంది. ఈ గణేష్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇంతసేపు అక్కడ మట్టి అడ్డుందని ఇది రాలే కదా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇక్కడ నరసింహస్వామి పైన గణేష్. ఇక్కడైతే ఈ గణేష్ ఫోటో లేదు కానీ ఈ గణేష్ అయితే సూపర్ ఉన్నాడు, హైలైట్. ఇక్కడ నాకు తెలిసి హనుమాన్ వస్తాడేమో. ఇక్కడ గణేష్ ఉన్నాడు. ఈ గణేష్ పైన చెట్టు వస్తుంది. ఈ గణేష్ కూడా బాగున్నాడు. ఇక్కడ ఇగో ఈ గణేష్ ఇక్కడ గరుడ మీద కూర్చొని ఉంటాడు. ఇక్కడైతే హనుమాన్ గణేష్, హనుమాన్ మీద గణేష్ అయితే కూర్చొని ఉంటాడు. ఇక్కడ ఈ బొజ్జ గణపతి. ఇక్కడైతే శివుడు గణేష్, ఇది ఇంత మనం చూసినాం కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడైతే ఈ గణేష్ వస్తున్నాడు. ఫోటో చూసుకుంటాం. పైన శివ పార్వతి, ఇంకా ఇక్కడైతే గణేష్. ఇక్కడ చూసుకుంటే ఇదైతే ఆరామ్సే కూర్చొని అవుతున్నాడు ఈ గణేష్. ఇదైతే ఇంతే. ఈ గణేష్ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.